ఎస్ మనము 38వ హైదరాబాద్ బుక్ ఫేర్లో ఉన్నాము. బుక్ ఫేర్కి ఇప్పుడే చాలామంది అయితే వస్తూ ఉన్నారు. మనతో పాటుగా మాట్లాడడానికి టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉన్నారు. సార్ ఎన్నోసారి మీరు ఈ బుక్ ఫేర్కి రావడం? దాదాపు ఒక్కటే మిస్ అయినట్టున్న మధ్యలో ఏదో కార్యక్రమాల ఒత్తిడి కారణంగా రాలేదు. మిగతా అన్ని బుక్ ఫేర్స్ నేను వస్తూనే ఉన్నా. కేశవ్ మెమోరియల్ అక్కడ స్కూల్లో ఆవరణలో జరిగేవి, అక్కడ నేను హాజరైన. ఆ తర్వాత ఇంకొక చోట ఎక్కడో జరిగింది, గుర్తుకు లేదు. ఆ తర్వాత ఇక నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో కూడా జరిగింది ఒకసారి. ఇక ఇక్కడ జరుగుతున్నాయి. అప్పటి నుంచి ప్రతి దాదాపు 35-36 చూసుంటా, ఒకటో రెండో మిస్ అయి ఉంటా అంతే. మిగతా అన్నీ హాజరయ్యాయి. సార్ ఇది ఏఐ యుగం, డిజిటల్ యుగంలో ఇట్లా పుస్తకాలను చేతిలో పట్టుకాలి, చదవాలనేటువంటి ఆలోచన ఈ యూత్కు వస్తుంది అనుకుంటా ఉన్నారా? ఇంకా ఈ బుక్ ఫేర్లు అవసరమా అన్నటువంటి ప్రశ్నలు కూడా వినబడతా ఉన్నాయి. చాలా చర్చ జరిగింది వాస్తవానికి దీని మీద. కానీ పుస్తకం కళ్ళెదుట కనబడితే మామూలుగా మనం చాలాసార్లు ఏం చేస్తామంటే చదువుతూ ముందుకు పోయి మధ్యలో అనుమానం వస్తే వెనక్కి పోయి చూసుకుంటాం. ఆ సౌలభ్యము ఎలక్ట్రానిక్ డిజిటల్ బుక్లో ఆ సౌలభ్యం అంతగా ఉండదు. అదొక సమస్య. రెండోది ఏంటంటే ఆ పుస్తకం అక్షరం చేతిలో పెట్టుకొని చదువుతుంటే ఉన్న దానివల్ల కలిగిన అర్థమైనంతగా, ఆసక్తి కలిగినంతగా మనము ఆ డిజిటల్ చదువుతుంటే మనకు అర్థం కాదు. కాబట్టి పుస్తకమే. దాని చదవాలనే తాపత్రయమే చాలామందికి ఉంటుంది. ఆ రకంగా పుస్తకం కొని చదవాలి, పుస్తకం తీసుకొని చదవాలనేదే మన దగ్గర, ముఖ్యంగా మన దేశంలో చాలామందికి ఉంటుంది. యూరోప్ లాంటి దేశాల్లో డిజిటల్ చాలామంది నేను చదవటం చూస్తుంటా, అమెరికాలో, యూరోప్లో. కానీ మన దగ్గర మాత్రం అవకాశం లేదు. ఈ పుస్తకానికే ఇంకా ప్రాధాన్యత ఉంది. ఆ పుస్తకం కొని చేతిలో పెట్టుకుంటే ఉండే తృప్తి, ఆ చదివినందువల్ల కలిగినటువంటి సంతోషం డిజిటల్ పుస్తకం వల్ల రాదు. అందుకని తప్పనిసరిగా పుస్తకం కొనేవాళ్ళు ఉన్నారు, చదువుతారు కూడా. ఈ మధ్యన ఇంకా కొంత చదువుకున్నటువంటి వ్యక్తుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో పుస్తకాలు పిల్లల కోసమైనా కొందాము, చూద్దాము అనేటోళ్ళు పెరిగిపోయింది. అట్లా ఈ పుస్తకాల కోసం వచ్చేవాళ్ళు చాలామందే ఉంటారు, మీరు చూస్తారు కూడా. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే యువకులు ఎక్కువగా వస్తున్నారు. ఈసారి బుక్ ఫేర్కి మీరు అడ్వైజర్గా ఉన్నారు. ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా తీసుకున్నారా ఇప్పుడు ఉన్నటువంటి బాడీ? పోయినసారి కూడా ఉన్నారు. పోయినసారి కూడా వాళ్ళు మీటింగ్ పెట్టి తర్వాత సలహా మండలి ఈ బుక్ ఎగ్జిబిషన్ మీద ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే బుక్ ఎగ్జిబిషన్ పోయినసారిది 37వ బుక్ ఎగ్జిబిషన్ అయినాక మళ్ళీ 2 మీటింగులు జరిగినాయి. ఆ 2 మీటింగుల్లో ఈ బుక్ ఎగ్జిబిషన్ నిర్వహణ అనుభవాలను వాళ్ళు వివరించడం జరిగింది. ఆ అనుభవాలు వివరించినాక ఏమేమి సూచనలు, ఏమేమి జాగ్రత్తలు, దాని గురించి మాట్లాడుకోవటం జరిగింది. అది అయిన తర్వాత మళ్ళీ ఈసారికి కూడా తయారీలకు సంబంధించి ఒకసారి మాట్లాడుకోవటం, ఒక ప్రెస్ మీటు దీన్ని అనౌన్స్ చేస్తూ అవన్నీ జరిగినాయి. కొన్ని అభిప్రాయాలు మాకు తోచినవి మేము చెప్పినాం. మాకు పోయినసారి బాగానే జరిగింది అనిపించింది. అదే మాదిరిగా పారదర్శకంగా అందరికీ దీన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేయాలనే సూచన వాళ్ళు కూడా స్వీకరించారు. బాగా జరిగింది మొత్తానికి. ఎంట్రెన్స్లోనే మనం చూస్తూ ఉన్నాము, ఈ యొక్క ప్రాంగణానికి అందశ్రీ ప్రాంగణంగా నామకరణం చేయడం జరిగింది. మీరు కూడా బహుశా చూసే వస్తారనుకుంటున్నాను. ఎట్లా అనిపిస్తుంది? అందశ్రీ జయ తెలంగాణ రచయిత, లోక కవి అని చెప్తా ఉంటాము. అందశ్రీ ప్రాంగణంలో మీరు మాట్లాడడం చూస్తూ ఉంటాం. ఆయన చదువుకోలేదని కానీ జ్ఞానానికి అపారమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చింది. ఆ కారణం చేత ఆయన పేరు పెట్టడం ఇది సంతోషదాయకం, సమంజసం కూడా. ఇప్పుడు ఈ పేరు పెట్టి మరి పుస్తక ప్రదర్శనను కూడా ప్రారంభించారు కాబట్టి మరి ఇది నా దృష్టిలో అవసరం. తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తు చేసుకోవటం కానీ, తెలంగాణ చరిత్రను, ప్రత్యేకతను గుర్తు చేసుకోవటానికి కానీ ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి జ్ఞాన సంపదకు ఉండే ప్రాముఖ్యతను కూడా మనం మరింత ప్రచారం చేయటానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తాను.
చివరిగా ఈ పాఠకులకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇటువైపుగా రావాలనే ఉద్దేశంతో మీరు ఇచ్చేటువంటి ఏదైనా మాటలు ఉంటాయి? చాలామంది వస్తారు, రావాలని కూడా కోరుకుంటున్నా. రండి, చూడండి ఈ పుస్తక ప్రదర్శనని. చూసి మీరు అంటే ఒక లాభం ఏంటంటే పుస్తక ప్రదర్శనకు వస్తే ఏమేం పుస్తకాలు ఉన్నాయనేది తెలుస్తుంది. ఏమేం పుస్తకాలు ఏ ఏ అంశాల మీద ఉన్నాయనేది తెలుస్తుంది. కాబట్టి దానికోసం తప్పకుండా రావాలని, వచ్చి కనీసం ఏమున్నాయో తెలుస్తుంది. మన కోసం కాకపోయినా మన పిల్లల కోసం ఇందులో ఏ పుస్తకాలను ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలో కూడా అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా ఈ పుస్తక ప్రదర్శనకు రావాలని, దీన్ని సందర్శించాలని హైదరాబాదు నగరవాసులనే కాదు తెలంగాణ ప్రజలందరినీ కూడా నేను ఈ సందర్భంగా కోరుతాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.